హలో గైస్, భవానీ వార్డ్ 1997 అనే ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇక ఈ సినిమా రివ్యూకి ఎంటర్ అయిపోదాం. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి నరసింహ. అదేవిధంగా ఈ చిత్రం ఎలా ఉంటుందంటే, ఈ సినిమా కథ వచ్చేసి భవానీ వార్డు నుంచి తన ప్రేమించుకున్న అమ్మాయిని ఎలా కాపాడుతాడు అనేది కథ. కానీ ఆ అమ్మాయికి ఎలా ఆ దయ్యం వస్తుంది, అదేవిధంగా ఈ స్టోరీని ఎక్కడి దాకా ఎలా రన్ చేసారు అనేది, ఈ సినిమాని ఎలా చూపించారు అనేది గిట్లా చూపిస్తా ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇక ఒక బుక్స్ రాసే కంపెనీలో మెయిన్ 10 కథలు రాస్తా అని చెప్పి మీడియాకి అనౌన్స్ చేసినాక 9 కథలు రాసినాక భవానీ వార్డ్ అనే చిత్రం మెయిన్ స్టోరీ అదే ఆ బుక్లో రాయబోతుంటేనే ఆ వ్యక్తి చనిపోతాడు. అది ఎలా అంటే హార్ట్ అటాక్ వచ్చే అని మనకి బయటికి ఆ సినిమాలో చూపిస్తారు. కానీ దయ్యం ద్వారా చనిపోయిందని మనకు ఆ సినిమాలో తెలిసిపోతుంది. మళ్ళీ ఆ భవానీ వార్డ్ అనే స్టోరీని ఎవరు కంప్లీట్ చేస్తారంటే, మన హీరోయిన్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన సంభవాలు ఏంటి, అదేవిధంగా మన హీరో అమ్మాయిని ఎలా కాపాడతాడు ఆ భవానీ వార్డు నుంచి. సినిమా ఎండింగ్ ఎలా ఉంది అంటే పిచ్చ ల్యాగ్ ఉందని చెప్పుకోవచ్చు. సినిమాలో ఫుల్ ల్యాగ్, ఖాళీ కోమా ల్యాగ్ అనిపించింది నాకైతే. చాలా ల్యాగ్ ఉంది. అదేవిధంగా సినిమాలో లాస్ట్ 20 to 15 minutes పీక్స్లో ఉందని చెప్పుకోవచ్చు. దయ్యం సీన్స్ వచ్చినప్పుడైతే ఈజ్ ద కరెక్ట్ డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. అది దయ్యం సీన్స్ వచ్చినప్పుడు అలా ఉండాలి డైరెక్షన్ అనేది క్లియర్గా చూపించిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా అయితే చాలా ల్యాగ్ అనిపించింది. ఒక్కొక్క పదానికి ఒక 1 minute ల్యాగ్ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. కానీ చిన్న సినిమా అనుకొని తీసినట్టు అనిపించింది. అయితే ఇలానే ఉంటుంది. పెద్ద సినిమా అనుకొని, మామూలు సినిమా అనుకొని కాకుండా సినిమా అనుకొని తీస్తే మాత్రం ఈ విధంగా రాదు. అదేవిధంగా ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 5కి 3.5 రేటింగ్ ఇస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని జై హింద్.